హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ వెబ్ సెంటర్ విత్డ్రా ఎలా చేయాలో తెలుసుకున్న వెబ్సైట్లో కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాట్ టోకెన్ అనేది మీకు లాస్ట్ వీక్లో వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకి హాట్ టోకెన్ 17 టోకెన్ ఫ్రీగా ఇస్తున్నారు. టాస్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కాసి మీకు ఆల్రెడీ హాట్ టోకెన్ ఒక వీడియో అయితే చేశాను. హాట్ ఎయిర్ డ్రాప్ టాస్క్ అనేది ఎలా చేసుకోవాలో, సో మీకు బూస్టప్ ఎలా పెంచుకోవాలో కూడా చెప్పాను. నాకు డైలీ ఇప్పుడు 1 హాట్ టోకెన్ వస్తుంది. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఓకే. ఆల్రెడీ ఫోటో కూడా పెట్టాను. సో ఈ విధంగా మీరు 1 హాట్ అప్ టు $20 ఉండే ఛాయిస్ అయితే ఉంటుంది. సో మీకు ఫ్రీ ఇస్తున్నారు. సో అంత లేకుండా ఒక $1, $1 వచ్చి మనకి ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే అంత ఉంది. సో ఇక్కడ మనకి ఎప్సాన్ అయితే ఇక్కడ ఎయిర్ డ్రాప్ అప్డేట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాయిన్ అవ్వండి. రిఫర్ లింక్ ఇచ్చేస్తాను. కంట్రీ కోడ్ ఇచ్చాను, అంటే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి, తర్వాత ఓటీపీ లాగిన్ చేయాలి. పర్సనల్ సెంటర్లో వచ్చేసి పర్సనల్ సెంటర్ మనకు USDT ERC20 అడ్రస్ అయితే ఇవ్వాలి, ఓకే. సో ఈ విధంగా ఇచ్చేసి మీకు రిఫర్ కొంచెం కమిషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 20,000 ఎప్పుడు రీచ్ అవుతారు అప్పుడు మీరు విత్డ్రా ఆటోమేటిక్ వేస్తుండే, ఇప్పుడు చేంజ్ చేస్తారు, ఓకే. నేను ఇప్పుడు మీకు వెళ్ళి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను లాగిన్ అయ్యాను చూడండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మా అసెట్లో అయితే నేను వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. సో నాకు అక్కడ 3.67 24,000 జెమ్స్ అయితే ఉన్నాయి, ఓకే. సో మీరు 20,000 ఎప్పుడు అవుతుందో అప్పుడు మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ నేను ప్రజెంట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పర్సనల్ సెంటర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డైలీ వచ్చి వర్క్ ఏం చేయాలి బ్రదర్ అంటే, ఇక్కడ డైలీ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అయితే మీకు 400 కాయిన్స్ డైలీ చెక్ ఇన్ అయితే అవుతాయి, ఓకే. నేను చేస్తున్నాను. సో ఇంకా ఎవరు చేయట్లేదు, చేయండి. ఒక 2 or 3 రిఫర్ చేసుకోండి. మీరు న్యాచురల్గా మేనేజ్ చేయాలంటే ఇక్కడ డైలీ 400 into 50 days అయితే మీకు 20,000 కాయిన్స్ అయితే వస్తుంది. సో చేయండి, ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఉన్నట్టు చెప్పొస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది, ఓకే. సో ఆ విధంగా ఉంటుంది. సో మీకు న్యాచురల్గా అలా అన్ని డేస్ మీరు చేస్తా అంటే చేయండి, లేకపోతే ఈ ఎయిర్ డ్రాప్ స్కిప్ అయితే చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయండి, ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పర్సనల్ సెంటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మై అసెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రా పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సో ఇక్కడ PHY తీసేసి మీరు ఏం చేయండి, ఇక్కడ నేను సో ఇక్కడ వెయిట్ చేయండి. సో కాసేపు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు ఫ్లాష్ స్వాప్ ఉందిగా, ఫ్లాష్ స్వాప్లో వెళ్ళండి. ఇక్కడ జెమ్ ఈక్వల్ టు PHY ఉందిగా, PHY తీసేసి USDT పెట్టండి, ఓకే. ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. సో దీన్ని మీకు 20,000 అయిపోయిన వెంటనే మీరు స్వాప్ అయితే చేసుకోండి, ఓకే. సో మినిమం 100 కాయిన్ నుంచి మీరు ఎక్కువ 100 కాయిన్ అబవ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఓకే. ముందు కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే పేమెంట్ అనేది మనకి $3 అబవ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఓకే. కన్ఫర్మ్ అయితే చేయండి. బట్ అదొక్కటే క్లారిటీ తెలియదు. $3 అబవ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లో అమౌంట్ ఇస్తారు, క్లారిటీ తెలియదు. ఈ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ USDT అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అయితే మన వాలెట్ వచ్చింది. సో గైస్ ఇక్కడ మనకి ఈ విత్డ్రా చేసిన USDT అనేది మనకి 24 hours తర్వాత మనకైతే మనకి పేమెంట్ అయితే ఇచ్చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ నేను ఈ పేమెంట్ వచ్చిన టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఉండండి. సో అలాగే ఇక్కడ మీకు ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ మళ్ళీ మీరు పర్సనల్ సెంటర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ ఉందిగా, ప్రొఫైల్. సో ఇక్కడ పైన పర్సనల్ సెంటర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ పర్సనల్ సెంటర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్ అడ్రస్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో బ్యాలెన్స్ ఎనీ ఎక్స్చేంజ్ అయినా మీరు ఏం చేయండి, ఇక్కడ USDT వెళ్ళండి. ERC20 అడ్రస్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయండి. ఎన్ని అడ్రస్ అయితే మీరు ఎన్ని ఎక్స్చేంజ్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు మీకు సూటబుల్ ఉన్నాయి. నేను బ్యాలెన్స్ అయితే ఇచ్చాను. సో ఆ విధంగా నాకు పేమెంట్ అనేది ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రికార్డులో వెళ్ళి చూడండి. సో ఈ విధంగా మనకు కట్ అయిపోయింది. సో సైన్ ఇన్ టు డైలీ ఇక్కడ. సో మనకి ఆ పేమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 20,000 కన్వర్ట్ అయ్యే ఆప్షన్ అయితే చూపిస్తుంది, ఓకే. ప్రజెంట్ సో గైస్ ఇప్పుడు చూడండి, ఎప్సాన్ని మనం విత్డ్రా చేస్తాం. బట్ డైరెక్ట్ అయితే పేమెంట్ రావట్లేదు. నేను 1 day వెయిట్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ మనం మళ్ళీ విత్డ్రాలో వెళ్ళాలి. విత్డ్రా వెళ్ళిన తర్వాత ఇక్కడ మినిమం $6 అయితే చేయాలి, ఓకే. ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి. సో ఓన్లీ USDT అయితే ఉంటుంది కాబట్టి USDTలో మీరు మ్యాక్సిమం అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఈథీరియం ఉంది అండ్ బైనాన్స్ BNB నెట్వర్క్ అవుతుంది, ఓకే. సో కొట్టేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మ్యాక్సిమం ఈ అడ్రస్ ఏమి ఇవ్వాలో నేను చూస్తాను. నేను ఓన్గా విత్డ్రా చేసి చెప్తాను. సో $1 ఫీ అవుతుంది. బట్ మినిమం మనకంత $1 ఉంది కాబట్టి నేను చూస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రొఫైల్ ఇచ్చాక ఈ అడ్రస్ ఇవ్వాలి, మళ్ళీ వేరే అడ్రస్ ఇస్తే పేమెంట్ అయితే రాదు. సో చూసి ఇవ్వండి, ఓకే. మనం ఈథీరియం USDT ERC20 అడ్రస్ అయితే ఇచ్చాం. సో 84 ఉంది కాబట్టి సో మీరు అడ్రస్ ఏదో మ్యాచ్ అయ్యింది మీరు ఇక్కడ విత్డ్రాలో అయితే పెట్టారు, ఓకే. సో మై అసెట్లో వెళ్తాను. నేను ఒకసారి చూద్దాం ఒకసారి అవుతుందండి. ఈథీరియమే పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ అడ్రస్ చెప్తాను. ఏది ఉన్నా మీకు సేమ్ ఫీ అయితే ఉంటుంది, ఓకే. $1 హ్యాండింగ్ ఫీ. సో మీ బ్యాలెన్స్ ఈథీరియం USDT ఈథీరియం ERC20 సేమ్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఎప్పుడు $6 అవుతుందో అప్పుడు ఈ విధంగా పైన ఈథీరియం పెట్టేసి ఈ విధంగా నేను పెట్టేస్తున్నాను. కన్ఫర్మ్ అయితే కొడుతున్నాను, ఓకే. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ వెళ్తుంది ఇచ్చేయండి. సో ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కొట్టండి. మీ ఇన్స్టెంట్ ఒక OTP వస్తుంది, ఇచ్చేసి సబ్మిట్ చేయండి.
సో ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్ వస్తుంది, మెయిల్కి అయితే రావట్లేదు. సో ఇక్కడ ఏం చేయండి, సో ఆ ఓటీపీ అయితే ఇచ్చేసి నేను కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. సో మినిమం $6 సేమ్ ప్రాసెస్ మీరు $6 అయిన తర్వాత కొట్టండి. ఓకే, సో ఇంత నార్మల్గా స్వాప్ అయిపోయిన తర్వాత రావట్లేదు. సో మళ్ళీ మనం విత్డ్రా అయితే చేయాలి. ఓకే, ఫ్లాష్ ఆఫ్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత మీరు విత్డ్రా అయితే కొట్టి డైలీ చెకిన్ అయితే చేయండి. 400 చెకిన్ చేశాను మళ్ళీ నేను. సో ఇక్కడ మనం పర్సనల్ సెంటర్లో వెళ్ళేసి డైలీ మై సైన్ అయితే చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్ని రోజులు అవుతుంది ఏంటి ప్రాసెస్ అనేది. సో ఓకేనా, సో చూసుకోండి. అది ఇంతే కదా, మీరు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం హార్డ్ వర్క్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఓకే, సో మీకు గివ్ అవే అనేది ఎవ్రీ 3 or 4 డేస్కి అలా విధంగా ఇస్తాను. నాకు అక్కడ ఉన్న కైన్స్లలో మీకు సో ఎవ్రీ 3 డేస్కి 4 డేస్కి 1 కానీ ఆ విధంగా గివ్ అవే ఇస్తాను. సో 1 హార్ట్ క్యాన్ అంటే సో బెస్ట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. మన పై కూడా మనకు తక్కువ చేస్తుంది. సో ఇంత వచ్చినంత మన సూటబుల్ అనుకుంది. సో మంచి ప్రైజ్ లాంచ్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా ఇది కూడా మనకి హార్ట్ క్యాన్ కూడా ఏదైనా బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో హార్ట్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత 221 కాయిన్స్ ఉంది. సో స్టోరేజ్ అయితే ఈ విధంగా నేను మార్నింగ్ క్లైమ్ అయితే చేస్తాను. సో ఇక్కడ సో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో చెప్పాను, నేను వీడియో చేసిన మార్నింగ్ స్టార్టింగ్లో చెప్పాను ఇంక్రీజ్ వీడియో మీకు ఇచ్చేస్తాను. 0.93 to 1 కాయిన్ అయితే నాకు ఈ విధంగా ఇస్తున్నారు. సో ఈ విధంగా మీరు 3 టాస్క్ అయితే చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ వీడియో చెప్పాను. సో వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అలాగే ఇక్కడ జైన్ లింక్ మీరు రిజిస్టర్ లింక్ ఇచ్చాను అండ్ జైన్ విలేజ్ 5% మీకు బూస్ట్ అయితే వస్తుంది. ఆ ద్వారా రిజిస్టర్ వీడియో ప్రాసెస్ చెప్పాను. నియర్ క్యాన్ యాడ్ ప్రాసెస్, నియర్ క్యాన్ ఉంటేనే మీకు మైనింగ్ అనేది అవుతుంది, మీకు తెలిసింది. సో అలాగే ఇక్కడ మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్పుడప్పుడు చిన్న ఐడియాలు అయితే వస్తాయి. ఎవ్రీ 15 డేస్ నుంచి ఎవ్రీ 20 డేస్కి ఒక 1 మంత్లో 2 టైమ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా లాస్ట్ ఐడియాలో నేను ఎలిజిబుల్ కావాలి. సో ఈ ఎలిజిబుల్ కావాలంటే ఇక్కడ బైనాన్స్ ఆల్ఫా టోకన్స్ అయితే ఉన్నాయి. సో బైనాన్స్ Web3 వాలెట్లో మీరు ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి. సో యాక్టివిటీస్ మీరు ఇక్కడ ఆఫర్లలో మీకు ఆల్రెడీ సి టాస్క్ వీడియో కూడా చేశాను. ఆ విధంగా ఆ టాస్క్ చూసేయండి. ఓకే, సో ఎలిజిబుల్ కావాలి. ఈ విధంగా చిన్న ఏ డ్రాప్ అయితే 3 నుంచి 4:30 2.5 hours ఉంటాయి. సో చిన్న ఏ డ్రాప్స్ అయితే వస్తాయి. ఇలాంటి ఏ డ్రాప్స్ అయితే మీరు మిస్ అయితే అవ్వకండి. సో ఇప్పుడు మనం హార్ట్ వీడియోలో వెళ్ళిపోతాం. సో మీరు ఇక్కడ స్టోరేజ్ వెళ్ళేసి బూస్ట్లో మీకు వీడియోలో చెప్పినట్టు ఈ 3 టాస్క్ చేసి పెట్టుకోండి. మీకు బూస్టింగ్ అయితే లభిస్తుంది. ఒక 35 కాయిన్స్ యూజ్ అవుతుంది. బట్ మీరు ఎవ్రీ 10 కాయిన్స్కి 5 కాయిన్స్కి మైనింగ్ అయిన తర్వాత బూస్టప్ అయితే చేయండి. సో ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను మిషన్స్లో. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదాం. మనకి అప్ టు 17 హార్ట్ అయితే ఇస్తున్నారు. అప్ టు. ఓకే, ఫస్ట్ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ ఇది ఎక్కడ చేయాలి బ్రదర్ అంటే మనం మైసెప్ బ్రౌజర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. ఈ లింక్ కాపీ చేసుకోండి. సో నేను ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నార్మల్గా ఇలా లింక్ ద్వారానే తీసుకెళ్ళండి. ఓకేనా, నార్మల్ లింక్ ద్వారా తీసుకెళ్తే మనకి కొంచెం ఫాస్ట్గా ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, నేను మెసేజ్లో వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. ఓకే, సో హార్ట్ ఎక్స్టెన్షన్ లింక్స్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యాడ్ టు క్రోమ్. సో మీరు బ్యాకప్కి మీకు అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హార్ట్ వాలెట్ అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసి పెట్టుకోండి. ఇది 15 to 20 days ముందే వచ్చింది ఎక్స్టెన్షన్ అండ్ యాప్. సో నేను అప్పుడు ఏంటంటే యూజ్ లేదని చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి కాయిన్స్ ఇస్తున్నారు, ఖచ్చితంగా మనం చేయాల్సింది కాబట్టి. సో ఇక్కడ మనకి కింద ఎక్స్టెన్షన్ మీకు చేంజ్ చేసా తెలిసిందే. సో చూసుకోండి. సో హార్ట్ వాలెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో హార్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం జూమ్ చేయండి పైన. సో ఇక్కడ సో గైస్ ఈ విధంగా మనకి క్రియేట్ కాకుండా ఇక్కడ ఎక్స్పర్ట్ అయితే ఉండాలి. సో ఇక్కడ అది కొంచెం ఎర్రర్ వస్తుంది. సో డిస్క్ టాస్క్. సో ఇది నేను ఆల్రెడీ వేరే ఫోన్లో ట్రై చేస్తాను. కొంచెం చాలా ఎర్రర్స్ అయితే ఉన్నాయి ఈ టాస్క్ చేయడంలో. సో మీకు ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను టాస్క్ ఎలా చేయాలో. సో ఇక్కడ కొంచెం రీప్లేస్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనకి సో కొంచెం ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా జూమ్ అవుట్ చేయండి. క్రియేట్ అకౌంట్ కాకుండా ఇంకా ఇంపోర్ట్ అకౌంట్ పైన చేయండి. మీరు రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ అయిన తర్వాత ఇక్కడ సీడ్ ఫెడ్స్ ఆన్ ప్రైవేట్ కీ. సో ఇక్కడ మీకు మేము మర్చిపోయాం బ్రదర్ అంటే టెలిగ్రామ్లో ఇక్కడ ఏం చేయండి. సో ఇక్కడ మీరు టెలిగ్రామ్లో వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో దీంట్లో ప్రొఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫైల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వెయిట్ చేయండి. సో గాస్ ఇక్కడ మీరు సెక్యూరిటీ అండ్ యాప్స్లో వెళ్ళేసి సీడ్ ఫెడ్స్ దీని మీద క్లిక్ చేయండి. సో సీడ్ ఫెడ్స్ క్లిక్ చేసినా మీకు 12 బ్యాకప్ కీ ఇస్తారు. ఆ బ్యాకప్ కీ అనేది ఇక్కడ మీరు దీంట్లో పే చేయండి. పే చేస్తే మీకు అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. మనకి 10 కాయిన్స్ హార్ట్ కాయిన్ అయితే ఇచ్చేస్తాను. సో నేనైతే ఇచ్చేసాను. సో ఈ విధంగా మనకి కొంచెం టైం తీసుకునే హార్ట్ టోకెన్ అనేది సో వెయిట్ అయితే చేయండి 100% అయితే. సో మన వాలెట్లో ఉన్న ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తే కొంచెం ఈ విధంగా కొంచెం జూమ్ అవుట్ అని చేయండి. జూమ్ అవుట్ చేసి ఇక్కడ సో మళ్ళీ కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా మనకి టాస్క్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేయండి, మెసేజ్ టెలిగ్రామ్ వాలెట్ అని మిషన్స్ ఇవ్వండి. ఓకే, సో డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం టాస్క్ చేసేసాం, ఇంతే ఏముండదు. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ రండి. సో క్లైమ్ 10 హార్ట్. ఓకే,
సో కొంచెం టాచ్ చేసిన తర్వాత క్లైమ్ 10 నాట్ అయితే చేయండి, మీకు టిక్ మార్క్ పడుతుంది. ఓకే, ఇక్కడ 10 కాయిన్స్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో కొంచెం ఎర్రర్ వస్తే మీరు మళ్ళీ ట్రై చేయండి. ఓకే, సో కొంచెం ఇక్కడ టిక్ మార్క్ అయితే రావాలి, మనం ఆల్రెడీ చేసేసాం. ఇక్కడ అలాగే ఏం చేయండి, క్రోమ్లో కూడా మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ అయితే వెళ్తాను వెయిట్. సో గైస్ ఇప్పుడు మనం మళ్ళీ రీప్లేస్ అయితే చేశాను, డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 10 హార్ట్ టోకెన్స్ అయితే మనకైతే వచ్చేస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందుకు, నేను ఇక్కడ 210 సంథింగ్ ఉంది, సో 220 సంథింగ్ ఉంది. సో ఇక్కడ నేను మనకి ఇస్తే ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంటుందని. సో గైస్ స్టార్టింగ్ 221 ఉంది, సో 231 10 కాయిన్స్ అయితే ఇక్కడ యాడ్ అయింది. సో ఈ విధంగా మనం సో మిగతా టాస్క్ ఎక్కడ చేయాలి బ్రదర్ అది కూడా చెప్తాను. ఫైన్ 2 more ఎక్స్టెన్షన్ యాడ్ అండ్ గెట్ ఎక్స్ట్రా 7 హార్ట్. ఓకే, 7 హార్ట్ అనేది మనకి ఇక్కడ మైసప్ బ్రౌజర్లోనే చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఈ విధంగా జూమ్ అవుట్ చేసి ఇక్కడ మిషన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ క్లైమ్ 5 హార్ట్. ఓకే, సైన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ సైన్ అయితే పైన వెళ్ళండి, సైన్ అయితే అవ్వండి. ఓకే, సో ఇక్కడ సో గైస్ ఇప్పుడు మీరు మైసప్ బ్రౌజర్లో రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం జూమ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మిషన్స్. ఓకే, ఖచ్చితంగా మీరు డెస్క్టాప్ సెట్ పెట్టుకుంటేనే మీకు ఇక్కడ పేజ్ అనేది షో అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మిషన్స్ వెళ్తాను. సో మీకు నార్మల్గా అయితే హార్ట్ వాలెట్ ఈ విధంగా యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు క్లైమ్ 5 హార్ట్ దీన్ని చేయండి. మీరు ఓ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి గైస్. ఓకే, మీకు 7 టాస్క్ అయితే వస్తాయి, 7 హార్ట్ అయితే వస్తాయి. ఇది మన రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ క్లైమ్ 5 హార్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే ఆల్రెడీ నేను చేశాను. అంటే మీరు డిపాజిట్ అండ్ విత్డ్రా అయితే చేయాలి. చేస్తే మీకు ఇక్కడ సో ఖచ్చితంగా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ సైన్ ఇన్ ఉంది, సైన్ అయితే అవ్వండి. ఓకే, సో ఈ పేజ్లో మనకి ఏం చేయాలంటే ఇక్కడ టెలిగ్రామ్లో వెళ్ళండి. సో ఒకసారి హార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు హార్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇక మిషన్స్ ఇక డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒకటి అక్కడ మనకి ట్విట్టర్ టాస్క్ రావాలి, అదైతే మనకి రావట్లేదు. ఓకేనా, సో ఇక మనకి దీంట్లోనే రావాలి. సో ఇక దీంట్లో ఏంటంటే ఇక్కడ ఓకేనా, సో ఇక్కడ ఆర్ఎంఆర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, రీడ్ మోర్ ఎక్స్ప్లోర్ డియాప్స్ ఇప్పుడు క్లైమ్ అయితే చేయండి. ఓకే, చూద్దాం ఒకసారి ట్రాన్సాక్షన్ అయితే చేయాలి మీరు. ఓకే, సో నేను ట్రై చేస్తున్నా, పైన ఎర్రర్ అయితే వస్తుంది. ఎక్స్ప్లోర్ డియాప్స్లో వెళ్ళండి. సో ఎక్స్ప్లోర్ డియాప్స్ అయితే మన టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా దీంట్లో అయితే మనకి చూసుకోవాలి. ఓకే, సో కాసి ఇక్కడ సైన్ ఇన్ అంటే ఒక ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. మిగతా ఏంటంటే ట్విట్టర్ టాస్క్ వస్తుంది. ట్విట్టర్ టాస్క్ వస్తే మీరు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ సో వాళ్ళకి రీడ్ మోడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్విట్టర్లో వెళ్ళండి. సో ట్విట్టర్ ఏంటంటే హార్ట్ ప్రోటోకాల్, ఇది ఏంటంటే ట్విట్టర్ టాస్క్ వచ్చిన వాళ్ళు. ఓకే, నేను ఎస్టర్డే వచ్చింది బట్ ఈరోజు రావట్లేదు. లైక్ రీపోస్ట్ చేయండి, చేసేస్తే మీకు వాళ్ళకి టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా పోస్ట్ చేయండి, మీకు టెలిగ్రామ్ టాస్క్ అయితే బ్యాక్ టు ఎక్స్టెన్షన్ తర్వాత మీకు టాస్క్ అయితే క్లైమ్ అవుతుంది. ఇది కొంతమంది షో అవుతాం, కొంతమంది అవ్వట్లేదు. సో వాళ్ళైతే చేయండి. ఓకే, సో ఇక్కడ నేను మైసెస్లో వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి సో ట్రాన్సాక్షన్ చేయమన్నా బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సో గైస్ ఇక్కడ ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయమని ఆల్రెడీ చేశాను చాలాసార్లు. ఇక్కడ నియర్ ఉంది, ఎక్స్ఎల్ఎం ఉంది, బిఎన్బి ఉంది. అక్కడ నేను బిఎన్బి తెచ్చుకుందాం అనుకుంటున్నాను సి వాలెట్ నుంచి. ఓకే, సో ఏం చేయండి, ఇక్కడ పైన డిపాజిట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి షో మై వాలెట్ అడ్రస్, ఈ అడ్రస్కి మీరు బిఎన్బి. సో బిఎన్బి తెచ్చుకుని మీరు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కాపీ చేసుకుంటున్నాను. ఒక $1 పడుతుంది బిఎన్బి, మీరు సి వాలెట్ ఎనీ ఎక్స్చేంజ్. సి వాలెట్లో కొంచెం ట్రాన్సాక్షన్ ఫీ తక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. సో గైస్ ఆల్రెడీ నాకు అక్కడ ఉంది, నేను ఇక్కడ పేలో బిఎన్బి ఉంది, మీరు తెచ్చుకోండి. ఓకే, ఇంకా చాలాసార్లు చెప్పాను ప్రాసెస్ అనేది. బిఎన్బి BP20 0.3 అలా ఫీ ఉంటుంది. సో ఇక్కడ $1 అలా చూసుకోండి. సో ఇక్కడ $1.24 తీసుకుంటున్నాను, మీరు అలా విధంగా చూసుకోండి. సో ఇప్పుడు అడ్రస్ కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ పేజ్ చేయండి. సో కొట్టేసి సెండ్ ఎనీ ఎక్స్చేంజ్ అని చేసుకొని తక్కువ ఫీ ఏది ఉంటే ఆ ఫీ ఎక్స్చేంజ్. సో ఇది సెండ్ అయిపోయింది, మనకు వచ్చిందా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెలిగ్రామ్లో ఓపెన్ చేయండి. సో మీరు రిసీవ్ అయిన తర్వాత నిజంగా ఆల్రెడీ కొంచెం బిఎన్బి అక్కడ ఉంది 0.6, అది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో అది బిఎన్బి అయితే రిసీవ్ అయింది. ఇప్పుడు వచ్చిన బిఎన్బి ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ఓకే, సో ఇక్కడ బిఎన్బి అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. సో సారీ బిఎన్బి, సో 1.89. సో మీ ఏ కాయిన్ తెచ్చుకుంటే ఆ కాయిన్. సో మళ్ళీ అదే అడ్రస్కి మీరు ఏం చేయండి, ఏ ఎక్స్చేంజ్ తెచ్చారు ఆ ఎక్స్చేంజ్లో బిఎన్బి BP20కి నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అమౌంట్ నేనైతే సెండ్ అయితే చేసేస్తాను. ఓకే, సెండ్ చేయండి, మీకు చెప్తాను. సో ఎంతో అంతా మీరు సెండ్ అయితే చేయండి. నేను కొంచెం ట్రాన్స్ఫర్ ఫీ అయితే ఏం లేదు. సో ఓకేనా, 0 ఫీ అని కొంచెం ఫీ అయితే యాడ్ చేస్తుంది. సో తక్కువ ఫీనే. సో చూసేసి మీరు యాడ్ చేయండి. వచ్చిన దాంట్లో కొంచెం
ఒక 5 to 10 రూపీస్ అలా తక్కువ చేసేసి మీరు సెండ్ అయితే చేసుకోండి. ఓకే, చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సెండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, మైసా బ్రౌజర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది కొంచెం మీరు ఇక్కడ ఉన్న పేజీని తీసేయండి. ఒకసారి మీకు చెప్తాను. సో ఇక్కడ ఎక్స్టెన్షన్లో వెళ్ళండి, మళ్ళీ హాట్ వాలెట్ వెళ్ళండి. ఇప్పుడు మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో కొంతమందికి ఏంటంటే ట్విట్టర్ టాస్క్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు. నాకైతే రాలేదు. ఓకేనా. సో వచ్చిన వాళ్ళు చేయండి, రాని వాళ్ళు ఇప్పుడు నేను చేసే టాస్క్ అయితే చేసేయండి. సో ఎంతమంది చెప్పినండి మీకు ఇక్కడ మిషన్స్. సో న్యూజర్స్కి అది బెస్ట్ ఛాయిస్ అయితే ఉంటుంది ట్రాన్సాక్షన్ చేయడానికి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే మనం చేసేసాం. క్లెయిమ్ 5 ఆటోమేటిక్ చేస్తే మీకు ఇక్కడ టాస్క్ అనేది క్లెయిమ్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎర్రర్ ఏమైతే రాదు. సో మ్యాక్సిమం కొంచెం ఆగేసి చేయండి. ఓకే, మీకు క్లెయిమ్ 7 ఆర్డర్ అనేది కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయండి, మీరు టెలిగ్రామ్లోనే హాట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుతుంది చూడండి. ఇప్పుడు క్లెయిమ్ 5 ఆర్డర్ ఇప్పుడు నేను చేసేస్తున్నాను చూడండి. మ్యాక్సిమం అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ నేను వన్స్ మీకు ల్యాప్టాప్లో చూడండి గైస్, నేనైతే టాస్క్ అయితే చేసేసాను. ఇక్కడ మీరు డిపాజిట్ అండ్ విత్డ్రా చేయండి. ఒక 1 or 2 days 1 days మీరు యాక్టివేట్ అయితే ఉండండి. డైలీ ఎవ్రీ 2 hours or 5 hours మీకు ఆల్రెడీ బూస్టప్ ది ప్రాసెస్ చెప్పానుగా. సో ఈ విధంగా డైలీ క్లైమ్ అయితే చేయండి. ఓకే, సో మీకు అలాగే గివ్ ఇస్తాను. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మిషన్లో ఆల్రెడీ క్లైమ్ చేశాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయండి, దీన్ని డిస్కౌంట్ సైడ్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మిషన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ క్లైమ్ అయితే చేశాను. 7 hours అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి నాకైతే 1 day టైం తీసుకున్నారు. సో సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఓకే, సో మీరు కూడా ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోలో చూశాను. మీ స్టార్టింగ్లో 2.21 ఉండే. సో 17 హాట్ టోకెన్ వచ్చాయి కాబట్టి ఇక్కడ. సో నేను 2.21 and 17 హాట్ టోకెన్ 4 టోకెన్ వచ్చేసి నేను డైలీ యాక్టివిటీ మైనింగ్ కాయిన్స్ అయితే క్లైమ్ చేశాను. 3 days నుంచి చేస్తే ఈరోజు సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కొంచెం చూడండి 1 or 2 కాయిన్స్ అయితే మైనింగ్లో అయితే వచ్చాయి. ఓకే, సో అలాగే ఇక్కడ నేను సో కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా 4 మిషన్ స్ట్రీక్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. ఓకే, మీరు 4 sticks కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ సో మీరు చేయండి. 10 tokens అయితే ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత మీకు వస్తాయి. ఈ 7 హాట్ అయినది మనకి. సో కొంతమంది ట్విట్టర్ టాస్క్ అయితే వస్తుంది, మీకు ఎలా చేయాలో కూడా చెప్పిస్తాను. అలా కాకుండా మీకు ఈ సైన్ ఇన్ పేజ్ వస్తే మీకు 7 టాస్క్ అనేది డిపాజిట్ అండ్ విత్డ్రా చేయండి వేరే వాళ్ళకి. చేసేస్తే మనకి ఒక 1 or 2 days మీరు యాక్టివిటీ ఉండండి. సో ఈ ఆఫర్ అయితే ఉండడానికి మనకి ఇంకొక టైం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా 2 టాస్క్ అయితే నాది అయిపోయి కొంతమంది 3 or 4 టాస్క్ కూడా వస్తున్నాయి. సో చెక్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. సో ఎంత మీరు మైసా బ్రౌజర్లో చేస్తే అవుతుంది. డైలీ యాక్టివిటీ ఉండండి. ఫ్యూచర్లో మనకి ఆల్రెడీ మీకు వీడియో చేశాను $20 ప్రజెంట్ నడుస్తుంది. సో అది రియల్ కాకపోయినా మనకి 1 coin వచ్చేసి $1 ఒక $5 ఉన్నా కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మిస్ అయితే అవ్వకండి. అలాగే మీరు ఇక్కడ చూడండి మనం బూస్ట్లో లభించే విలేజ్లో జాయిన్ అవ్వండి. అందరూ ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు తెలుస్తుంది. వీడియో తింటే గాయస్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అవుతామండి. ఈ 17 న్యూజెస్ కూడా ట్రై చేయండి. ఒక 1 or 2 days మైనింగ్ చేసేసి మీరు క్లైమ్ అయితే చేసుకోండి. న్యూజెస్ అయితే కొంచెం బగ్ అయితే వస్తుంది. ఓల్డ్ యూజర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళైతే క్లైమ్ చేసుకోండి. న్యూజెస్ కూడా డైలీ మైనింగ్ అవ్వండి. సో ఇంకా ఉంది 2 or 3 months అయితే ఉంది. ఓకే, వీడు తింటే కాసి ఇంకా మా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. ఎవరైతే మిస్ అవ్వద్దు. అలాగే వీడియోకి ఒక 100 like టార్గెట్ ఇస్తాం. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.